న్యూరోప్లాస్టిసిటీ. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీ మెదడు 10 టైమ్స్ పవర్ఫుల్గా మారుతుంది. ఎప్పుడైనా మీరు ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నించారా? సైకిల్ తొక్కడం కానీ, శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం కానీ, లేకపోతే కొత్త వంటకం చేయడం కానీ. మొదటిసారి ఎంతో కష్టంగా అనిపిస్తుంది కదూ, కానీ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే అదే పని ఎంత సులువుగా అయిపోతుంది. ముందు భయపడిన పనే తర్వాత అలవోకగా ఎలా చేయగలుగుతున్నా? అసలు మన మెదడులో ఏం జరుగుతోంది, మన అన్ని విషయాలు ఎలా నేర్చుకుంటున్నాం, మొదట్లో కష్టంగా ఉన్నది తర్వాత సులువుగా ఎలా మారుతోంది, సైకిల్ తొక్కడం నేర్చుకున్నప్పుడు మన మెదడులో ఎలాంటి మార్పులు వస్తున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానమే న్యూరోప్లాస్టిసిటీ. ఇది ఒక సైన్స్ మిరాకిల్ లాంటిది. న్యూరోప్లాస్టిసిటీ అంటే మన మెదడు ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకునే అద్భుతమైన శక్తి. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇది మెదడు యొక్క రీవైరింగ్ కెపాసిటీ. మన మెదడు ప్లాస్టిక్ లాంటిది. సాధారణ ప్లాస్టిక్ని వేడి చేసి మనకు కావలసిన షేప్లోకి మార్చుకుంటాం కదా, అలాగే మన మెదడు కూడా మనం చేసే పనులను బట్టి, మన అనుభవాలను బట్టి, మన ఆలోచనలను బట్టి మారుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం కొత్త విషయాలు నేర్చుకుంటున్నప్పుడు, కొత్త అలవాట్లు చేసుకుంటున్నప్పుడు మన మెదడులో కొత్త కనెక్షన్స్ ఏర్పడతాయి. వయసుతో సంబంధం లేకుండా పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు జీవితాంతం ఈ మార్పు జరుగుతూనే ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తూ కొత్త విషయం నేర్చుకుంటున్నారంటే మీ మెదడు ఇప్పుడే మారుతుంది. ఇంతకుముందు సైంటిస్టులు ఏమనుకునేవారంటే పిల్లల మెదడు మాత్రమే మారుతుంది, ఎందుకంటే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు కాబట్టి. పెద్ద అయ్యాక మెదడు గట్టిగా ఫిక్స్ అయిపోతుంది, ఇక కొత్తగా ఏమి నేర్చుకోలేరు అని అనుకునేవారు. కానీ అది నిజం కాదు. లేటెస్ట్ రీసెర్చ్లు ఏం చెప్తున్నాయంటే మన మెదడులోని న్యూరాన్లు అంటే మెదడు కణాలు ఒకదానితో ఒకటి కనెక్షన్స్ మార్చుకుంటూ ఉంటాయి. ఒక కంప్యూటర్ నెట్వర్క్ లాగా న్యూరాన్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ ఇన్ఫర్మేషన్ పంపుకుంటాయి. కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు కొత్త కనెక్షన్స్ ఏర్పరచుకుంటాయి. పాత కనెక్షన్స్ స్ట్రాంగ్ అవుతాయి, ఇంకా ఎఫిషియెంట్ అవుతాయి. దీనివల్లే మనం కొత్త విషయాలు నేర్చుకోగలుగుతున్నాం, పాత జ్ఞాపకాలను గుర్తుపెట్టుకోగలుగుతున్నాం, ఇంకా మన పర్సనాలిటీ కూడా మారుతుంది. న్యూరోప్లాస్టిసిటీ వల్లే మన మెదడు ఇంత అద్భుతంగా పనిచేస్తుంది. న్యూరోప్లాస్టిసిటీ ముఖ్యంగా 3 రకాలుగా జరుగుతుంది. మొదటిది కెమికల్ చేంజ్. న్యూరాన్లు ఒకదానితో ఒకటి కెమికల్ మెసేజెస్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి. వీటినే న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు ఈ కెమికల్ సిగ్నల్స్ మరింత ఫాస్ట్గా, స్ట్రాంగ్గా వెళ్ళేలా మెదడు మార్పులు చేసుకుంటుంది. ఒక ఎక్స్ప్రెస్ హైవే లాగా సిగ్నల్స్ వేగంగా వెళ్తాయి. దీనివల్ల మనం విషయాలు తొందరగా నేర్చుకుంటాం, ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. ఉదాహరణకు మీరు ఒక కొత్త పదం నేర్చుకున్నారనుకోండి, ఆ పదం మీ మెమరీలో స్టోర్ అవ్వడానికి న్యూరో ట్రాన్స్మిటర్స్ చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి. రెండవది నిర్మాణాత్మక మార్పులు. ఇది కొంచెం లాంగ్ టర్మ్ ప్రాసెస్. న్యూరాన్ల మధ్య కనెక్షన్స్లో ఫిజికల్ మార్పులు వస్తాయి. కొత్త రోడ్లు వేసినట్లు కొత్త కనెక్షన్స్ ఏర్పడతాయి. కొన్నిసార్లు పాత కనెక్షన్స్ స్ట్రాంగ్ అవుతాయి, కొన్నిసార్లు బలహీనమైన కనెక్షన్స్ తొలగించబడతాయి. దీనివల్ల లాంగ్ టర్మ్ మెమరీ స్కిల్స్లో మాస్టర్ అవ్వడం సాధ్యమవుతుంది. శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న వాళ్ళు సంవత్సరాల తరబడి ఎలా గుర్తుపెట్టుకుంటారో చూడండి. లేదా ఒక మ్యూజిషియన్ క్లిష్టమైన రాగాలు ఎలా గుర్తుపెట్టుకుంటారో చూడండి. ఇవన్నీ నిర్మాణాత్మక మార్పుల వల్లే సాధ్యం. మూడవది ఫంక్షనల్ మార్పులు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఏదైనా ఒక పనిని పదే పదే చేస్తే ఆ పనికి సంబంధించిన మెదడు భాగం మరింత యాక్టివ్ అవుతుంది, ఇంకా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. సైకిల్ తొక్కడం మొదటిసారి కష్టం, ఎందుకంటే మీ మెదడుకి ఆ పని కొత్త. కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ మెదడు ఆ పనికి సూపర్ రెడీ మోడ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత మీరు సైకిల్ తొక్కడం గురించి ఆలోచించకుండానే అలవోకగా తొక్కేస్తారు. ఇది ఫంక్షనల్ మార్పుల వల్లే జరుగుతుంది. అంటే ప్రాక్టీస్ ద్వారా మీరు మీ మెదడు యొక్క ఫంక్షనింగ్నే మార్చేస్తున్నారు. అయితే ఇంత పవర్ఫుల్ న్యూరోప్లాస్టిసిటీ మనకున్నా మన అనుకున్నవని ఎందుకు ఈజీగా నేర్చుకోలేకపోతున్నాం? పిల్లల స్కూల్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? వయసు పెరిగే కొద్దీ ఎందుకు మర్చిపోతున్నాం? కొంతమంది చాలా తెలివైన వాళ్ళుగా, మరి కొంతమంది వెనుకబడిన వాళ్ళుగా ఎందుకు ఉంటారు? న్యూరోప్లాస్టిసిటీ ఉంటే అందరూ అన్ని విషయాల్లో ఎందుకు ఎక్స్పర్ట్స్ కాలేకపోతున్నారు? ఇక్కడే ఒక సీక్రెట్ ఉంది. న్యూరోప్లాస్టిసిటీ అనేది 2 ways వర్డ్ లాంటిది. 2 వైపులా పదునుంటుంది. మంచి విషయాలు నేర్చుకోవడానికి, పాజిటివ్ అలవాట్లు చేసుకోవడానికి ఎంత హెల్ప్ చేస్తుందో, చెడు అలవాట్లు చేసుకోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. డ్రగ్స్ అడిక్షన్, క్రానిక్ పెయిన్, నెగిటివ్ థింకింగ్ లాంటి నెగిటివ్ విషయాలు కూడా న్యూరోప్లాస్టిసిటీ వల్ల వస్తాయి. ఎందుకంటే మీరు ఒక నెగిటివ్ అలవాటుని పదే పదే చేస్తే మీ మెదడు ఆ నెగిటివ్ పాత్వేస్ని స్ట్రాంగ్ చేస్తుంది. అందుకే చెడు అలవాట్లు అంత త్వరగా వదలవు. న్యూరోప్లాస్టిసిటీ ఒక పవర్ఫుల్ టూల్. దాన్ని ఎలా యూస్ చేసుకుంటున్నాం అనేది మన చేతుల్లోనే ఉంది. మరి ఏం చేయాలి? న్యూరోప్లాస్టిసిటీని మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలి? మన మెదడును మనకు కావాల్సిన విధంగా ఎలా మలుచుకోవాలి?
ఇదే $1,000,000 ప్రశ్న. సింపుల్. మీరు ఏం చేస్తే మీ మెదడు మారుతుందో తెలుసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీ ప్రవర్తనే మీ మెదడును మార్చే మెయిన్ డ్రైవ్. మీరు చేసే పనులు, మీ ఆలోచనలు, మీ ఎక్స్పీరియన్స్లు అన్నీ మీ మెదడుని షేప్ చేస్తాయి. పాజిటివ్ మార్పు కోసం ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సాధన చేస్తే సాధ్యం కానిది లేదు. కొత్త స్కిల్ నేర్చుకోవాలన్నా, పాతది మర్చిపోకుండా ఉండాలన్నా ప్రాక్టీస్ ఒక్కటే మార్గం. షార్ట్ కట్స్ లేవు. రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారానే మీరు మీ మెదడులో స్ట్రాంగ్ న్యూరల్ పాత్వేస్ని క్రియేట్ చేస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అందరి మెదడు ఒకేలా ఉండదు. ఒక్కొక్కరి లెర్నింగ్ స్టైల్ ఒక్కోలా ఉంటుంది. కొంతమంది తొందరగా నేర్చుకుంటారు, కొంతమందికి ఎక్కువ టైం పడుతుంది. కొంతమంది చదివితే బాగా అర్థం చేసుకుంటారు, కొంతమంది చూస్తే బాగా అర్థం చేసుకుంటారు, ఇంకొంతమంది చేసి చూస్తే బాగా అర్థం చేసుకుంటారు. మీరు ఎలా బెస్ట్గా నేర్చుకుంటారో తెలుసుకోండి. మీకు సూట్ అయ్యే పద్ధతిలోనే ప్రాక్టీస్ చేయండి. పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఈజ్ ద కీ. మీకు ఏది వర్కౌట్ అవుతుందో తెలుసుకొని ఆ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. మీ మెదడు ఒక అద్భుతం. మీరు చేసే ప్రతి పని, మీ ఆలోచనలు, మీ అలవాట్లు అన్నీ మీ మెదడుని మారుస్తాయి. మంచి అలవాట్లు చేసుకుంటే మెదడును బెటర్గా మార్చుకోవచ్చు, మీ లైఫ్ను బెటర్గా మార్చుకోవచ్చు. చెడు అలవాట్లు చేసుకుంటే నెగిటివ్గా మారుతుంది, మీ లైఫ్ కూడా నెగిటివ్గా మారుతుంది. చాయిస్ మీ చేతుల్లోనే ఉంది. వీడియో చూసిన తర్వాత మీరు బయటకు వెళ్ళేసరికి మీ మెదడు ఇంతకు ముందులా ఉండదు. మీరు కొత్త విషయం నేర్చుకున్నారు, న్యూరోప్లాస్టిసిటీ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు మీ మెదడును మీకు కావలసిన విధంగా మలుచుకోవడం మీ చేతిలోనే ఉంది. మీ మెదడు పవర్ను యూజ్ చేసుకోండి. కొత్త విషయాలు నేర్చుకోండి, పాజిటివ్ అలవాట్లు చేసుకోండి, మీ లైఫ్ని మార్చుకోండి. థ్యాంక్ యూ.